పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు పొందిన శేఖర్ కమ్ముల తాజాగా తెరకెక్కించిన సినిమా కుబేరా మంచి హిట్ అయింది అన్న సంగతి తెలిసిందే. ధనుష్ టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు రెండు భిన్నమైన బాక్సాఫీస్ ఫలితాలతో చర్చనీయాంశంగా మారింది. తెలుగు వర్షన్లో దూసుకు వెళ్తుంటే తమిళంలో మాత్రం అంతగా ఆడలేదు. తెలుగు మార్కెట్లో కుబేరా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా 4వ రోజు సోమవారం సాధారణంగా సినిమాలకు అంతగా కలిసిరాని రోజు అంటారు. కానీ మండే కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొదటి 4 రోజుల్లోనే తెలుగు వర్షన్ 65 కోట్ల రూపాయల కలెక్షన్ దాటింది. ఇప్పటి ట్రెండ్ చూస్తే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రూపాయలు దాటి బ్లాక్ బస్టర్ గా నిలవనుందనే అంచనాలు కూడా వస్తున్నాయి. దీంతో శేఖర్ కమ్ముల మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఫిదా, లవ్ స్టోరీల వంటి సినిమాలతో ఆయనకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు కుబేరాలో కూడా అదే ఎమోషనల్ టచ్ ధనుష్ నటనతో కలిపి ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసింది. ధనుష్ తమిళ నటుడైనా సినిమాని గట్టిగా ప్రమోషన్ చేయడం, తెలుగు డబ్బింగ్ నాణ్యత, హైదరాబాద్లో ఈవెంట్స్ అన్నీ కలిసి పనిచేశాయి. ధనుష్ స్వయంగా తెలుగు మాట్లాడి ఫ్యాన్స్ తో కలవడం ఈ సినిమాపై బజ్ ను పెంచిందనే చెప్పాలి. దీనికి తోడు సరైన టైమింగ్లలో రిలీజ్ టైంలో పెద్దగా పోటీ లేకపోవడం వంటి ఫ్యాక్టర్లు కూడా కుబేరా తెలుగులో హిట్ అయ్యేలా చేశాయి. ఇంకోవైపు తమిళ్ వర్షన్ మాత్రం మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. ధనుష్ తమిళంలో పెద్ద స్టార్ అయినా ఈ సినిమా చుట్టూ సరిగ్గా బస్ క్రియేట్ చేయలేకపోయింది. శుక్రవారం నుంచి సోమవారం దాకా కలెక్షన్స్ తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం తమిళ వర్షన్ 25 కోట్లు కూడా దాటదేమో అనే అంచనాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు మాత్రమే కాదు, కేరళ, కర్ణాటక, విదేశాల్లో కూడా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మిక్స్డ్ రివ్యూస్ కూడా దానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరిగింది? రెండు భిన్న ఫలితాలకు కారణాలేమిటి అంటే, సినిమా ప్రమోషన్ ఎక్కువగా తెలుగు మీడియా హైదరాబాద్లో జరిగింది. తమిళనాడులో అంత స్ట్రాంగ్ పుష్ కనిపించలేదు. తమిళనాట మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండే సినిమాలపై అభిమానులు దృష్టి పెడతారు. కానీ కుబేరా స్లో ప్లస్ ఎమోషనల్ డ్రామాగా ఉండడం వాళ్ళకు అంతగా నచ్చలేదేమో. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాలతో పోటీ ఉండడం వల్ల కుబేరా కలెక్షన్స్ పై ప్రభావం పడింది. బాక్సాఫీస్ పరంగా తమిళ వర్షన్ బలహీనంగా ఉన్న డిజిటల్ రైట్స్, శాటిలైట్ హక్కుల ద్వారా నిర్మాతలు కొంతవరకు రికవరీ ఆశిస్తున్నారు. ధనుష్ కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్, సినిమాకు ఉన్న టెక్నికల్ స్ట్రాంగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లలో సినిమాను బాగానే నెట్టే అవకాశం ఇస్తాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.